హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎత్తుగా ఉండాలి, ఎత్తుకు తగిన బరువు ఉండాలి అని కోరుకోవడం సహజం. అయితే కొంతమంది చిన్నారుల్లో పెరుగుదల మందగొడిగా సాగటం, ఒక వయసు వచ్చాక ఆగిపోవటం వల్ల సరైన ఎత్తు పెరగక పొట్టిగా కనిపిస్తుంటారు. తల్లిదండ్రుల జీన్స్ ఒక్కటే దీనికి కారణం అనుకుంటే పొరపాటు భయ. ఎందుకంటే పోషకాహార లోపం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవటం, వారుండే వాతావరణం, ఇలాంటివన్నీ చిన్నారుల ఎత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లలు ఎత్తు పెరగడానికి కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు దోహదం చేస్తాయంటున్నారు. నిజానికి అవి తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రతి తల్లిదండ్రి. ఏమిటంటే ముందుగా స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడానికి సులభంగా ఉంటాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి కూడా ఎంతో ప్రతిభావంతంగా పనిచేస్తాయి. ఈ క్రమంలో నిఠారుగా నించుని కిందికి వంగుతూ కాలి వేళ్లను అందుకోవటం, కాళ్ళు ముందుకు చాపి కూర్చొని చేతి వేళ్లతో కాళ్లను అందుకోవటం, శరీర పైభాగాన్ని ఇరువైపులా వంచుతూ చేసే వ్యాయామాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వర్కౌట్ అవుతాయి. వెన్నెముకకు ఫ్లెక్సిబిలిటీని అందిస్తాయి. అది సులభంగా సాగేలా చేస్తుంది. వెన్నెముక ఎప్పుడైతే సాగుతుందో వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఎత్తు కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లలు ఎత్తు పెరగడానికి చాలామంది నిపుణులు సూచించే వ్యాయామాల్లో కొన్ని బార్ హ్యాంగింగ్ రాడ్, పుల్అప్స్, చిప్అప్స్ వంటి ఎక్సర్సైజ్ వెన్నెముకను సులభంగా సాగేలా చేస్తుంది. తద్వారా వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరగవచ్చు. అలాగే ఈ వ్యాయామాలు వెన్ను, భుజాల, కండరాలకు దృఢత్వాన్ని అందించి ఎంతో ఫిట్గా కూడా మారుస్తాయి. ఇలా వేలాడటం మనం చూస్తూనే ఉంటాం. సో అవి చాలా ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. అలాగే కొన్ని యోగాసనాలు శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాదు, పిల్లల ఎత్తు పెరగడానికి దోహదం చేస్తాయి అంటున్నారు. సూర్య నమస్కారాలు చేయటం వల్ల శరీరం అంతటికి చక్కటి వ్యాయామం అందుతుంది. అలాగే భుజాలు, వీపు, కాళ్ళలోని కండరాలను బలంగా మార్చి సులభంగా సాగేలా చేస్తుంది. ఇక చక్రాసనం ఏదైతే ఉంటుందో భుజాలు, పాదాలపై ఒత్తిడి పడుతుంది. తద్వారా అక్కడి కండరాలు దృఢమవ్వడంతో పాటు సాగుతాయి. ఫలితంగా ఎత్తు పెరిగే ప్రక్రియ ఏదైతే ఉందో అది వేగవంతం అవుతుంది. సో అలాగే మరొక ముఖ్యమైనది స్కిప్పింగ్ ఆడడం అంటే ఆడపిల్లలకు భలే సరదాగా ఉంటుంది. ఎంతో సరదాగా చేసే ఈ వ్యాయామం వారి శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. అలాగే ఈ వర్కౌట్లో భాగంగా ఎగిరి దూకే క్రమంలో వెన్నెముక, భుజాలు, కాళ్ళలోని కండరాలు ఫ్లెక్సిబుల్గా మారిపోతాయి, సులభంగా సాగేలా తయారవుతాయి. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరగడం కూడా చాలా సులువు అవుతుంది అంటున్నారు. సో వైద్య నిపుణులు మిత్రులారా గమనించండి. ఇక ఈత కొట్టే క్రమంలో కూడా శరీరాన్ని ముందుకు సాగదీస్తాం. తద్వారా వెన్నెముకకు చక్కటి వ్యాయామం అందుతుంది. ఇది కూడా ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది అని చెప్తున్నారు. అలాగే మన శరీరంలో HGH, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనే పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్ ఉంటుంది. ఇది పిల్లల్లో నిద్రపోయేటప్పుడు మాత్రమే విడుదలవుతుంది. అందుకే చిన్నారులు ఎంత చక్కగా నిద్రపోతే అంతగా పెరుగుతారంటారు. విటమిన్ డి సైతం చిన్నారుల ఎత్తు పెరిగేందుకు ప్రేరేపిస్తుందంటున్నారు నిపుణులు. ఇది కండరాల, ఎముకల సామర్థ్యం పెరిగేలా చేసి పరోక్షంగా ఎత్తు పెరగడానికి సహకరిస్తుంది. ఇందుకోసం రోజు కాసేపు ఎండలో నిలబడటం, చేపలు, పుట్టగొడుగులు, గుడ్లు వంటి విటమిన్ డి అధికంగా ఉండే పదార్థాలు వారి డైట్లో భాగంగా చేయడం మంచిది. పిల్లలకు అందించే ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఇలా అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం సీజనల్ పండ్లు, అన్ని రకాల కాయగూరలు, దుంపలు, ఆకుకూరలు వాటిని ఆహారంలో చేర్చాలి. ఇవే వారికి బలంగా, ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. అయితే పిల్లలు ఎత్తు పెరిగేందుకు దోహదం చేసే ఈ వ్యాయామాలన్నీ వారికి చిన్నతనం నుంచి అలవాటు చేయడం మరీ మంచిది. ఒకవేళ ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న వారైతే నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయడం వల్ల వాటిని సరైన రీతిలో చేయగలుగుతారు. సత్వర ఫలితాలు కూడా పొందగలుగుతారు. అలాగే వారితో చేయించే వ్యాయామాలు, వారికి అందించే పోషకాహారం విషయంలో ఏదైనా సందేహాలు ఉంటే మనం తప్పనిసరిగా నిపుణుల్ని కలవాలి. అది నివృత్తి అయిన తర్వాతనే చేయాలి. ఎందుకంటే మనం స్వయంగా
కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదు. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.